మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి కొడుకుల లక్ష్మీ కృష్ణవేణి గారు రామ కామాక్షి ఉపాసకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఎంతో మందికి ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను అంటే ఆన్లైన్ ద్వారా శివానంద లహరి, సౌందర్య లహరి మరియు మూక పంచశతిని నేర్పిస్తున్నారు. అమ్మా శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, కామాక్షి దేవి స్వరూపం అంటే ఏంటి? దాన్ని మీ మాటల్లో చెప్పండి. కామాక్షి అనగానే మనకి అంటే కామ అంటే కోరిక, అక్షి అంటే నేత్రాలు, కామాక్షి అంటే కోరికలు తీర్చే తల్లి, అంటే చూపుల తల్లి కూడా అంటారు. ఇది మనం స్థూల వర్ణన కింద తీసుకున్నా, సూక్ష్మ వర్ణన కింద తీసుకున్నా సరే, మనం అమ్మవారి కామాక్షి యొక్క స్వరూపాన్ని మనం ఆనందంతో, అది ఈ సంసార పరిభ్రమణలో ఉన్న సాధకులు గాని, మోక్ష పదంలో వెళ్లే సాధకులు గాని తరించగలరు. ఏ విధంగా అంటే, కామ అనే పదానికే కా అంటే బ్రహ్మశక్తి, ఆ అంటే విష్ణు శక్తి, మా అంటే మహేశ్వర శక్తి. ఈ మూడు శక్తులు మళ్ళీ మూడు గుణాలతో కలయిక అయ్యి, అంటే మనకు అమ్మవారి లలితా సహస్రనామంలో కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా ఉందమ్మ. అయితే ఈ మూడు శక్తులు అమ్మవారి దృష్టిలోనే ఉన్నాయి. అయితే ఈ కామాక్షి శక్తి ఒక్క కేవలం దృష్టికే పరిమితమా అంటే, ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరి అనే మంత్రరాజంలో ఇచ్చారు. త్వదన్య పాణిభ్యామభయ వరదో దైవత గణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అంటే కామాక్షి అమ్మవారి దృష్టే కాదు, కామాక్షి అమ్మవారి తాలూకా పద్మముల వంటి పాదాలు కూడా అందుకు నిపుణులు అంటారు. ఎందుకంటే అక్కడ ఆదిశంకరాచార్యులు వారు ప్రార్థిస్తారు, అమ్మా నీ తాలూకా పాదాలు ఎటువంటి నిపుణులు అంటే నిపుణత్వం సంతరించుకున్నాయంటే, అసలు నీ తాలూకా త్వదన్య పాణిభ్యాం అంటే అమ్మవారి తాలూకా చేతులు, అమ్మవారి తాలూకా అంటే ఇంకా ఏ దైవత గణ అంటే ఇంకా ఏ దేవతా గణమైనా సరే అభయముద్రము, వరద ముద్ర ప్రకటిస్తాయి. కానీ కేవలం అమ్మవారు మాత్రం అవేమి ప్రకటించవు. అమ్మవారి మీరు చూస్తే అమ్మవారి స్వరూపము లలితా స్వరూప వర్ణనలో గాని, కామాక్షి స్వరూప వర్ణనలో గాని మనకి ఒక చేతిలో కోదండము, ఒక చేతిలో అంటే చెరుకు కోదండము, ఒక చేతిలో పూల బాణాలు, ఇంకో చేతిలో అంకుశము, ఇంకో చేతిలో పాశము ఉంటాయి. 4 చేతుల్లో 4 ఆయుధాలు ఉంటాయి. అయితే అమ్మవారు మాత్రం అభయ ముద్ర ఇలాగా, వరద ముద్ర ఇలాగా పట్టదు. మిగతా ఎవరైనా పడతారు కానీ ఆవిడ పట్టరు. కానీ నువ్వు శరణార్థులకి రక్షణ ఇస్తున్నావు, అలాగే కోరిన కోరికలు తీరుస్తున్నావు. కోరిన కోరికలే కాదు, కోరనటువంటి కోరికలు కూడా అమ్మవారు తీర్చగలదు. అందుకని ఫలమపిచ వాంఛాసమధికం అంటారు. అందుకని ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు, శరణ్యే లోకానాం అంటే లోకమంతా నిన్ను శరణు వేడి నీ పాదాలే అందుకు నిపుణత్వం సంతరించుకున్నాయి అని చెప్తారు. అదే కాక ఇప్పుడు మనకి అంటే పాదధూళి ఎందుకు అంత మహత్వము కలిగినది అని ఇంకొక శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు, తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్ధ్యేనం భజతి బసితోద్ధూలన విధిం అంటారు. అంటే అమ్మవారి తాలూకా పాద ధూళి కణం ఒక్కటి రేణు అంటే ఆ కణంలో ఒక్క అణుమాత్రము బ్రహ్మ సంపాదించుకొని సంగ్రహించి మొత్తం ఈ సృష్టిని ఏ వికలం లేకుండా రచన చేయగలుగుతున్నాడు. మళ్ళీ అదే ధూళికణం తీసుకొని విష్ణువు కూడా ఇంత స్థితిని మొత్తం అంటే సృష్టి జరిగిన తర్వాత స్థితి కార్యం కూడా చక్కగా నిర్వహించగలుగుతున్నాడు. అంటే దాన్నే ఎలా చూపించారంటే, ఈ భూమి భారాన్ని మొత్తము తన 1000 శిరస్సులతో భూమి భారాన్ని మోస్తున్నాడు అంటారు. అలాగే పరమశివుడు కూడా
ఆ ధూళి కణాలనే చక్కగా చేత్తో మెదిపి ఒంటినంతా విభూదిలా పూసుకొని సంహార క్రియ జరుపుతున్నాడు అంటారు. ఇది ఈ ముగ్గురు మళ్ళీ అమ్మవారి దృష్టిలో ఉన్నారు కదా, అదే కదా చెప్పాం, దృష్టిలో ముగ్గురు ఉన్నారు. కా ఆ మా అంటే కామ, ఈ మూడు శక్తులు అమ్మవారి దృష్టిలో ఉన్నాయి. ఇది మళ్ళీ మనం మూక పంచశతిలో ఒక శ్లోకంలో మూక శంకరులు అద్భుతంగా చెప్తారు. ఏంటంటే పంచశర శాస్త్ర బోధేన అని చెప్పి పరమాచార్యేణ దృష్టిపాతేన అంటారు. అమ్మవారి దృష్టిపాతం ఎటువంటిదంటే పరమాచార్యత్వం అందుకుంటుంది. అంటే ఆచార్యులకైతే ఇంకొక ఆచార్యుడు ఉంటాడు నేర్పడానికి, పరమాచార్యన అంటే ఇంకో ఆచార్యుడు ఉండరు. అమ్మవారు అందులో నిష్ణాతురాలు, పరమాచార్యత్వం పొందింది. ఏమిటా దృష్టి అంటే ఇప్పుడు ఆ దృష్టిలోనే ఈ మూడు శక్తులు ఉన్నాయి కదా, మూడు శక్తులు ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని, భూమండలాన్ని, సమస్త జగత్తుని నడిపిస్తాం అమ్మవారి దృష్టే కేవలం. అయితే అంతటి ఇప్పుడు అలాంటి ఆ దృష్టి మహత్వం కలది ఎక్కడుంది? కాంచీలో ఉంది. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాసం అని మూకశంకర్లే చెప్తారు. అంటే కాంచీ నగరమునందు ప్రీతితో ఆవిడ కంపా నదీ తీరంలో విహరిస్తూ ఇక్కడికి కాంచీ నగరాన్ని, అంటే కాంచీ నగరం అంటే మొత్తం భూమండలం కూడా వస్తుంది. ఎందుకంటే భూమండలంలో కాంచీ నగరం ఉన్నప్పుడు ఆవిడ దృష్టి సర్వవ్యాపక తత్వంతో ఉంటుంది. అయితే ఈ దృష్టికి ఏమిటి అంత ప్రాముఖ్యము అనుకుంటే, దృష్టి ఇప్పుడు ఇది మనం మన్మధుడికి అన్వయిస్తే, మన్మధుడి దగ్గర కూడా కోదండం ఉంది, చెరకు కోదండం ఉంది, అలాగే పూల బాణాలు ఉన్నాయి. అమ్మవారి దగ్గర కూడా చెరకు కోదండం ఉంది, పూల బాణాలు ఉన్నాయి. మరి మన్మధుడి దగ్గర ఉండడానికి అమ్మవారి దగ్గర ఉండడానికి తేడా ఏమిటి అంటే, సూర్యుడికి చంద్రుడికి ఉన్నంత తేడా. సూర్యుడిది సహజ శక్తి, ఇప్పుడు చంద్రుడిది సూర్యుడి నుంచి గ్రహించిన శక్తి కదా, ఆ రిఫ్లెక్షన్ పడ్డం వల్లే తనకి సహజ కాంతి లేదు, సూర్యుడి నుంచి తెచ్చుకున్నాడు చంద్రుడు. అలాగే అమ్మవారిది సహజ శక్తి. అమ్మవారి దగ్గర చెరకు కోదండం, పూల బాణాలు అంటే సృష్టి కార్యాన్ని నిర్వహింపడానికి తగిన శక్తి అంతా ఆవిడది సహజంగా ఉంది, ఎవరో ఇవ్వలేదు. అందుకే పరమాచార్యేణ దృష్టిపాతేన అన్నారు మూకశంకరులు. కానీ మన్మధుడు అలా కాదు, ఉపాసించి తెచ్చుకున్నాడు. ఉపాసన చేసి అమ్మవారి దగ్గర అనుగ్రహ ప్రసాదం కింద తీసుకున్నాడు. ఇప్పుడు అమ్మవారిది పరమాచార్యేణ దృష్టిపాతేనా ఎందుకన్నారంటే మూకశంకరులు, అమ్మవారు ఆ దృష్టితో శివుణ్ణి జీవుణ్ణి చేయగలదు, జీవుణ్ణి శివుడు చేయగలదు. సృష్టి ఆరంభంలోనే ఆ శివుణ్ణి జీవుణ్ణి చేసేసింది. అప్పుడు ఈ మన్మధుడు ఉపాసనా బలంతో తెచ్చుకున్న ఆ చెరుకు కోదండం, విల్లు, ఆ పూల బాణాలతో మొత్తం ఈ మన్మథ సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఇప్పుడు తన దగ్గరున్న చెరుకు కోదండం, పూల బాణాలకి ఎంత అంటే ఏ శక్తి ఉందో అమ్మవారికి దానికి అతీతమైన శక్తి ఉంది. అది మనం ఇక్కడ గ్రహిస్తే అప్పుడు అంటే ఈ మన్మథ శక్తిలో మనం ఉన్నాము అంటే ఈ పంచేంద్రియాల గుప్పెట్లో మనం ఉన్నామా? మన గుప్పెట్లో పంచేంద్రియాలు ఉన్నాయా? పంచేంద్రియాల గుప్పెట్లో మనం ఉన్నాం. అందుకు మన్మథ శక్తే మన దగ్గర ఉంది. కానీ ఎప్పుడైతే ఈ దృష్టి పాతేనా అంటే ఈ దృష్టి నుంచి ఆ పరమాత్మ లేదా పరబ్రహ్మతత్వం దృష్టికి మనం వెళతామో అప్పుడు అమ్మవారి దృష్టి దగ్గరికి వెళతాం. అందుకు కంచి కామాక్షి అమ్మ అంటే ఈ లౌకిక దృష్టి పోయి అలౌకిక దృష్టిని ఆవిడ కలిగిస్తుంది. అందుకు మళ్ళీ జీవుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఇది కంచి కామాక్షి అమ్మ తాలూకా మహత్వం. చాలా చక్కగా వర్ణించారమ్మా.